సో వీటి రిస్పెక్టర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాము. సో కొన్ని క్యాన్సర్స్ అనేది కొన్ని ప్రీ మ్యాగ్నల్ కండిషన్స్ ఆర్ నాన్ క్యాన్సర్స్ కండిషన్ నుంచి ఏర్పడే ఛాన్స్ ఉన్నది. మీకు చెప్పినట్టు ఎన్కాండ్రోమా కానీ ఆస్టోకాండ్రోమా ఇవన్నీ కూడా కంటిన్యూ వస్తుంటుంది. సో ఒకవేళ అవి చాలా చోట్ల ఉన్నప్పుడు మల్టిపుల్ అంటారు, అలా ఉన్నప్పుడు వాళ్ళు అవి ట్రాన్స్ఫార్మ్ అంటారు, క్యాన్సర్కి మారే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని సిండ్రోమ్స్ కానీ కొన్ని జెనెటిక్ కండిషన్స్ అంటారు, లైక్ లీఫ్ రోమనీ సిండ్రోమ్ అని. అందులో ఒక జీన్ అనేది p53 అనే జీన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఆస్టోసార్కోమా అంటే బోన్ది ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని కండిషన్స్ లైక్ ట్యూబరస్ పిల్లర్స్ కానీ, అందులో మనకి చర్మంలో దద్దులవడం కానీ, నరాలు ఎఫెక్ట్ కావడం, దీనివల్ల కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ రేడియేషన్ థెరపీని తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ లైక్ కొన్ని సంవత్సరాల తర్వాత ఏ పార్ట్ ఇచ్చినా అక్కడ మనకి ఇట్లాంటి బోన్కి ట్యూమర్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అన్నీ కూడా ఇంకో ఏజ్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది తెలుసుకుందాము. సో ఇందులో మోస్ట్ కామన్లీ నొప్పి ఉంటుంది. స్టార్టింగ్లో మనకి రాత్రి నొప్పి ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదా మనం నడుస్తున్నప్పుడు నొప్పి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది పెరుగుతున్న కొద్దీ నొప్పి తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. సో రోజు మొత్తం కానీ బాగా సివియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే అక్కడ ఎక్కడైతే బోన్ ట్యూమర్ ఉందో అక్కడ ఫ్రాక్చరీస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రాక్చర్ అయిన వల్ల కూడా నొప్పి అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే స్వెల్లింగ్ ఆర్ వాప్ అనేది ఎక్కడైతే ట్యూమర్ ఉందో చేతిలో కానీ కాళ్ళలో కానీ ఈ వాప్ అనేది చూస్తుంటాము. దాంతోపాటు అది స్టార్ట్ అయ్యే సైడ్ నుంచి అంటే హిప్ బోన్ అక్కడ మొదలైనప్పుడు కాళ్ళలో తిమ్మిలు కానీ మంటలు కానీ కాళ్ళ వీక్నెస్ అనేది చూస్తుంటాము. సో వాటితో పాటు మిగతా బరువు తగ్గడం కానీ అలసట కూడా చూస్తుంటాము. సో ఇవన్నీ మీకు చెప్పిన లక్షణాలన్నీ కూడా నార్మల్ నొప్పులు లైక్ ఆర్థరైటిస్ కానీ ఏమైనా దెబ్బ తాకినప్పుడు కూడా చూస్తుంటాము. సో ఇలాంటి లక్షణాలు మీకు కొన్ని వాళ్ళకు ఉండడం కానీ మందులు తీసుకున్నా తగ్గకపోవడం అలా ఉన్నప్పుడు ఈ డౌట్ అనేది ఉంటుంది. సో దాని దగ్గర టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది. Thank you for watching the video. If you like the video, you can share and also subscribe the channel. Elanti comments you can post. Thank you.